కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా రైతు బంధు ఆగినా? అదే కరోనా వచ్చినప్పుడు ఆగిందా? పెద్ద నోట్ల రద్దు జరిగితే ఆగిందా? ఏదన్నా ఆగింది కానీ కేసీఆర్ గారు రైతు బంధు ఆపలే. ఎరువులు ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువులకు ఇబ్బంది అయిందా? ఎక్కడన్నా మనం పోలీస్ స్టేషన్లో నిలబడ్డామా? లైన్లు కట్టినామా? చెప్పులు లైన్లో పెట్టినామా? కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా పాతకాలం వచ్చిందా లేదా? ఇప్పుడు యాప్ పెట్టిండు. ఇప్పుడు కూడా ఎక్కడ ఎరువులు దొరుకుతలేవు ఈ రాష్ట్రంలో. అంటే ఎరువులు ఇవ్వడంలో ఫెయిల్, రైతు బంధు ఇవ్వడంలో ఫెయిల్, రైతు బీమా కూడా బంద్ అయిపోయింది. మీకెవరికైనా ఐడియా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. 4 నెలలు దాటింది, రైతు బీమాకు ఎల్ఐసికి డబ్బులు కట్టలే రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ 4-5 నెలల నుంచి చనిపోయిన రైతులకు రైతు బీమా రావడం లేదు. కేసీఆర్ గారు ఆనాడు రైతు బీమాతో రైతన్నల కుటుంబాలకు ఒక ధైర్యాన్ని ఇచ్చిండు, ఒక నమ్మకాన్ని ఇచ్చిండు. అదృష్టం బాగలేక ఏదైనా చనిపోయినా నా భార్య పిల్లలకు 5 లక్షలు వచ్చి బ్యాంకులో పట్టే అనే ఒక ధైర్యం ఉండే. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ పథకం కేసీఆర్ పెట్టిండని కోపమా, రైతుల మీద కోపమా నాకు తెలియదు. కానీ ఇలా రైతు బీమా పథకం ఆగిపోయి 4 నెలలు అయిపోయింది. బోనస్ బోగస్ అయిపోయింది. పోయిన యాసంగిలో 1100 కోట్ల బోనస్ ఎగ్గొట్టింది. ఈ యాసంగిలో 1000 కోట్ల రూపాయల బోనస్ ఎగ్గొట్టింది. బోనస్ అనే బోగస్ మాటలు చెప్పింది తప్ప అన్ని పంటలకు బోనస్ అన్నారు, వడ్లకు బోనస్ అన్నారు, సన్నాలకు అన్నారు. ఇప్పుడు ఆ సన్నాలకు కూడా ఎగ్గొట్టింది ఈ యాసంగి పంటల. ఈ రకంగా వడ్ల విషయంలో మోసం జరిగింది.